ఏదన్నా పరీక్షకు అర్ధగంట ముందుగాలనే సెంటర్ కార్డు ఉండాలి అని చెప్తుంటారు. జర్ర నిమిషం అటు ఇటు అయినా లోపలికి దోలరు, పరీక్ష రాయనియరు. మళ్ళా తపదాకా ఆగి రాయవలసిందే. ఇక ఏమన్నా అంటే ఎవరి రూల్స్ ఆలై ఎవలని తప్పనలేం. ఇట్లా చాలా మంది పోరలు చచ్చిపోయారు కూడా. గిట్లనే ఓ బుజ్జికి పరీక్షకు లేట్ అవుతుందని ఓ ట్రాఫిక్ పోలీస్ అన్న ఎంత గొప్ప సాయం చేసిండో. పోలీస్ అన్న నీకు నిజంగా సెల్యూటే. సీఎం రేవంత్ సార్ కూడా మెచ్చుకుంటు తెలుసా. పోలీస్ అంటే ఏందో ఏసుకునే బట్టలకు తీసుకునే జీతానికి కొందరు బరాబర్ న్యాయం చేస్తుంటారబ్బా. ఇగో గీ అన్న కూడా గంతే. గిట్లనే నిన్న ఓ బుజ్జి యూపీఎస్సీ పరీక్ష రాస్తందుకు పోయింది. ఇక బస్సు ఆటోన యాలకు రాక బాధపడుతుంటే ఆడున్న ట్రాఫిక్ పోలీస్ సారే ఆయన బండి మీద తీసుకుపోయి సెంటర్ కాడ దింపొచ్చిండు. ఖాతం ఈ ముచ్చట అటు ఇటు సీఎం రేవంత్ సార్ దాకా పోయింది. రోడ్ల మీద బండ్లు జాంగాకుట చూసుకునుడే నా డ్యూటీ అని ఆగిపోకుట, సాటి మనిషి ఆపదలుందని ఎరకగాంగనే అది నా బాధ్యత అని తెలుసు సాయం చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ కు నా సెల్యూట్. సురేష్ సాయంతో టైం కు పరీక్ష రాస్తందుకు అయిన షెల్లే పరీక్షల మంచి మార్కులు సాధించాలి, ఆల్ ద బెస్ట్ రా అని రాసి ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసిండు. ఇక ముచ్చట అందరికి చేరేసరికి చూసిన వాళ్ళంతా మీరు నిజంగా గ్రేట్ సార్, ఒక భవిష్యత్తు కాపాడిరు అనుకుంటా పొగడ్తలతోని కొందరు ముంచేస్తే అది పోలీస్ అంటే అట్లుండాలి, డిపార్ట్మెంట్ తో సంబంధం లేకుండా ముందుకొచ్చి సాయం చేసిండు చూడురి అని ఇంకొందరు సెల్యూట్ కొడుతుర్రు. ఇంట్లో జర వయసు మీద పడ్డ నాయనమ్మనో అమ్మమ్మనో ఉంటే చాలు, కాలేజీకి పోయే మన్మరాళ్ళు ఎంబడి కొలువులు చేసే మన్మన్లు ఎంబడి పడి నేను పోయే లోపల అగ్గం చేసుకో బిడ్డ పుట్టుక్కుమనే లోపల పుస్తకట్టే చూస్తా అని సతాయించి నెత్తిలా అచ్చింతలేయించేదా కూకోరు. కానీ గీడట్లా కాదు, నాయన మీద ప్రేమతోని ఇగో గీతిలా లగ్గం చేసుకోరు. రాసి పెట్టుంటే ఏదెప్పుడు ఎట్లా తెలియదు. లక్నో కాడ ఐసీయూలైన లగ్గం కూడా గీసొంటిదే. 70 ఏళ్ల గీ ముసలైనకు పానం బాలేక సీరియస్ కుందని దావఖానకేసుకపోతే ఐసీయూలో పెట్టిరట. ఆయన ఇద్దరు బిడ్డలకు జూన్ 22 తారీఖు నాడు ముంబైలో లగ్గం పెట్టుకుర్రట. ఇంతెల్మే ఆయపాయ అయితే డాక్టర్లు అన్ని తీర్ల దానిలన్నా కొనుపుడుతోని కొట్టుకుంటుండట. ఇక బిడ్డలకి ముచ్చట చెప్పే వరకల్లా ఆయన ఉన్నప్పుడే పెళ్లి చేసుకుందామని పెళ్లి పిల్లగాలని పిలిచే వరకల్లా వాళ్ళు గాలి మోటార్ల ముంబైకి వెళ్ళొచ్చిరట. దగ్గర చుట్టాలని పిలిచి దావఖాన్లో ఎవ్వరికేం దిప్పలు కాకుండా అలా సాంప్రదాయంలో ఐసీయూల్నే ఆయన కండ్ల ముంగట్నే లగ్గం చేసుకుర్రు. ఈ ముచ్చట సోషల్ మీడియాలో ఇంత వైరల్ అయ్యే వరకల్లా చూసినోళ్ళంతా బిడ్డల ప్రేమని మస్తు మెచ్చుకుంటుర్రు. सैयद अजीज हसन साहब गवाह अव्वल, सैयद मोहम्मद इमरान साहब गवाह बेगम, सैयद शहजाद साहब की मौजूदगी में और तमाम हाजिरीन की बहसीत मसाजी को तंजीला साहिबा को मोहम्मद अयाज आपके निकाह में देता हूँ। सैयद मोहम्मद साहब की